హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. సో పెద్ద షూటింగ్ అప్డేట్ ఏమిటనంటే, మనందరికీ తెలిసిందే రామ్ చరణ్ గారి యొక్క వ్యాక్స్ స్టాచ్యూ అనేది లండన్లో మే 9వ తారీఖున అక్కడ రివీల్ చేయబోతున్నారు. సో దానికి గెస్ట్గా ఆయన అక్కడికి వెళ్ళబోతున్నారు ఫ్యామిలీతో కలిసి. అలాగే దాంతోపాటు రాయల్ ఆర్కెస్ట్రా అని చెప్పేసి అక్కడ ఆర్ఆర్ఆర్కి సంబంధించినటువంటి ఒక షో వేస్తున్నారు. దానికి సంబంధించినటువంటి సింఫనీ జరగబోతుంది. సో అక్కడికి రామ్ చరణ్ గారు కూడా అటెండ్ అవ్వబోతున్నారు. అండ్ రాజమౌళి గారు, రామ్ చరణ్ గారు ఇద్దరు కూడా అక్కడికి రాబోతున్నారు. దానికి సంబంధించినటువంటి ఆ యొక్క ఈవెంట్ కి కూడా రామ్ చరణ్ గారు వెళ్ళబోతున్నారు. అలాగే 20 రోజుల పాటు గ్యాప్ తీసుకున్నారు షూటింగ్ కి ప్రెసెంట్ అయితే రామ్ చరణ్ గారు, బికాస్ ఆఫ్ సమ్మర్ హీట్. మనకు తెలిసిందే కదా సమ్మర్ ప్రెసెంట్ ఎంత హీట్ ఉందనేది. సో నెక్స్ట్ లెవెల్ ఆఫ్ హీట్ ఉంది కాబట్టి సో ఒక 20 రోజులు బ్రేక్ తీసుకుని, దానికి తోడు ఇవన్నీ కూడా ఈవెంట్స్ అవన్నీ కూడా ఆయన అటెండ్ చేయాలి కాబట్టి సో 20 రోజులు అయితే బ్రేక్ తీసుకుంటారు. ఇంకొక ఇంట్రెస్టింగ్ థింగ్ ఏంటంటే, పెద్ది తాలూకు షెడ్యూల్ లండన్ లో కూడా ఉంది. సో ఖచ్చితంగా లండన్ లో కూడా పెద్ది తాలూకు షూట్ జరగబోతుంది. అంటే ఇది కేవలం మన ఇండియాలో జరిగేటువంటి కథ కాదు, మన మట్టి తాలూకు కథ కాదు. ఈ కథ అనేది ఎక్స్పాండ్ అయ్యి ఎక్స్టెన్షన్ అయ్యి లండన్ వరకు, ఫారెన్ కంట్రీస్ వరకు కూడా వెళ్ళబోతుంది. సో కథలో ఎంత డెప్త్ ఉంది, ఎంత బలమైనటువంటి ఎమోషన్ ని బుచ్చిబాబు గారు చెప్పబోతున్నారు అనేది ఇక్కడ అర్థం చేసుకోవాలి. అంటే నాట్ ఓన్లీ ఇన్ ఇండియా, అంటే పెద్ది అనేటువంటి కథ ఒక మల్టిపుల్ స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్ లో వస్తున్నటువంటి సినిమా. ఇప్పటి వరకు మనకు వచ్చింది పెద్ది ఫస్ట్ షాట్, ఆ గ్లిమ్స్ ఒకటే, క్రికెట్ ఒకటే అని చెప్పేసి చాలా మంది అనుకుంటున్నారు. క్రికెట్ కాదు, క్రికెట్ తో పాటు చాలా స్పోర్ట్స్ ఉన్నాయి. రీసెంట్ గా మనకు వినిపించినటువంటి ఇంకొక పేరు ఏంటంటే బుల్ ఫైట్. సో ఆ కైండ్ ఆఫ్ గేమ్స్ ఇవన్నీ కూడా ఫారెన్ లో ఉంటాయి అనమాట. ఫారెన్ లో బాగా ఫేమస్, మీరు చూసే ఉంటారు. సో ఒక ఎద్దు, ఒక దున్నపోతు లాంటిది పరిగెత్తుకుంటూ వస్తే దాని ముందు ఇట్లా అలా వచ్చి పొడుస్తూ ఉంటుంది, ఇలా పక్క తప్పుకుంటూ ఉంటారు. ఆ కైండ్ ఆఫ్ గేమ్స్ ఉంటాయి మనం చూస్తూ ఉంటాం. మరి ఆ కైండ్ ఆఫ్ గేమ్ ని లండన్ లో ఆ కైండ్ ఆఫ్ గేమ్ తాలూకు షూట్ అక్కడ ఏమైనా తీస్తున్నారా, అసలు కథలో ఏం జరగబోతుంది? క్రికెట్ అన్నారు, కబడ్డీ అన్నారు, సో ఇప్పుడు ఏమో చూస్తే బుల్ ఫైట్ అంటున్నారు. ఇలా రకరకాల పేర్లు మనకైతే వినిపిస్తున్నాయి. సో సోర్సెస్ ప్రకారం అయితే ఖచ్చితంగా లండన్ లో అయితే షూట్ ఉంటుంది. సో ప్రజెంట్ రామ్ చరణ్ గారు అయితే 20 రోజులు బ్రేక్ తీసుకున్నారు. 9వ తారీఖున అక్కడ మనకి వ్యాక్స్ స్టాచ్యూ లండన్ ఉంటుంది, ఆ ఈవెంట్ లో పాల్గొంటారు. దాని తర్వాత రాయల్ ఆర్కెస్ట్రాలో ఆర్ఆర్ఐకి సంబంధించినటువంటి ఒక ఈవెంట్ జరగబోతుంది. సో అక్కడ కూడా రాజమౌళి గారు ప్లస్ రామ్ చరణ్ గారు ఇద్దరు పార్టిసిపేట్ చేస్తారు. ఇవన్నీ అయిపోయిన తర్వాత లండన్ లో షెడ్యూల్ ఉంది, ఒక భారీ షెడ్యూల్ ఉంది. సో ఆ పెద్ది తాలూకు షెడ్యూల్, సో పెద్ది తాలూకు షెడ్యూల్ లో పార్టిసిపేట్ చేస్తారు. సో కథ కేవలం చాలా చిన్నది అని చెప్పేసి మనం అనుకోకూడదు. కథ చాలా అంటే చాలా పెద్దది. డైరెక్టర్ చిన్నగా ఉన్నాడేమో కానీ కథ మాత్రం చాలా పెద్దది. చాలా పెద్ద కథ, పెద్ద ఎమోషను. ఫింగర్స్ క్రాస్డ్ ఆస్కార్ వరకు వెళ్ళేటువంటి స్థాయి ఉన్నటువంటి కథ పెద్ది. ఇది అయితే రాసి పెట్టేసుకుంది. సో ఇది ఇవాళ పెద్ది షూటింగ్ తాలూకు అప్డేట్. సో ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, ముఖ్యంగా సబ్స్క్రైబ్ చేసుకోండి.